హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవి రెడ్డి గారు. సో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి 2024-25 ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో మ్యూచువల్ ఫండ్ ట్రెండ్స్కి సంబంధించిన ఎపిసోడ్ మ్యామ్. 2024లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్తో పాటుగా లేటెస్ట్ ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి, రాబోతున్నాయి, వాటి గురించి చెప్తారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఇయర్ అయితే మనం బంపర్ రిటర్న్స్ వచ్చాయనే చెప్పొచ్చండి. సో లైక్ మనం హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్ 2024 స్టార్ట్ చేస్తే మోతిలాల్ ఓస్వాల్ చాలా కేటగిరీలో వాళ్ళే హయ్యెస్ట్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగారండి. సో వాళ్ళ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 60% రిటర్న్ అనేది ఇచ్చింది 1 ఇయర్. 60% రాదన్నారు. అదే దట్స్ వాట్. తర్వాత ఇన్వెస్కో ఇండియా ఫోకస్డ్ ఫండ్ అనేది 51% రిటర్న్స్ ఇచ్చాయి. అలానే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అంటే కొన్ని సెక్టార్ ఫండ్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశాయి. సో ఎల్ఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయితే 59% రిటర్న్స్ వచ్చాయి. అలానే మోతిలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ హ్యాస్ గివెన్ 51% రిటర్న్. పిఎస్యు ఫండ్, ఎస్బీఐ పిఎస్యు ఫండ్ హ్యాస్ గివెన్ 51%. సో మనం దాదాపుగా చూసుకుంటే హయ్యెస్ట్ రిటర్న్ కేటగిరీలో 50 నుంచి 60% రిటర్న్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చాయండి. సో కంగ్రాచులేషన్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ టాప్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పొచ్చు. సో బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా కొత్తగా న్యూ ఇయర్కి వెళ్ళేటప్పుడు మనము మ్యూచువల్ ఫండ్స్ని కొంచెం కన్సాలిడేట్ చేసుకోవాలండి. అంటే కన్సాలిడేటెడ్ అంటే ఒకసారి రివ్యూకి వెళ్ళాలి. ఏ స్కీమ్స్ మనకి బాగా వర్కౌట్ అవుతున్నాయి మన కేటగిరీకి, ఏ స్కీమ్ కేటగిరీ బాగా మనకి ఉన్నాయి, మన రిస్క్ బట్టి ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉందా, లేదు ఆబ్జెక్టివ్ బట్టి ఏమైనా చేంజెస్ చేసుకోవాలి ఉన్నాయా, లేదు అంటే మన దగ్గర రిపీటెడ్ ఒకటే ఆబ్జెక్టివ్తో చాలా స్కీమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ మనం తీసుకున్నామంటే దానికి సంబంధించి 3 స్కీమ్లు ఉంటాయి, మిడ్ క్యాప్ సంబంధించి 3-4 స్కీమ్లు ఉంటాయి, ఫ్లెక్సీ క్యాప్లో ఒక 4 ఉంటాయి. సో ఇలా రిపిటేటివ్గా లేకుండా మనం దాన్ని కొంచెం కన్సాలిడేట్ చేసుకొని ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గర కానీ మా దగ్గర కానీ మీరు ఒకసారి రివ్యూకి కూర్చుంటే మీకున్న స్కీమ్స్ అన్నీ ఒకసారి మేము చెక్ చేసుకొని మీ రిస్క్ బట్టి, కొంతమంది ఏంటంటే తెలియకుండానే ఓవర్ బోర్డ్ రిస్క్ తీసేసుకుంటారు. అంటే థెమటిక్ ఫండ్స్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే సెక్టార్ ఫండ్స్లోకి ఎస్పెషల్లీ వెళ్ళిపోతూ ఉంటారండి. సో మనం ఎన్ని సెక్టార్స్లో ఎలాంటి సెక్టార్స్లో ఉన్నాము, సో అవేంటంటే హయ్యెస్ట్ రిస్క్ ఏదైనా ఉంది అంటే అది సెక్టార్ అండ్ థెమటిక్ ఫండ్స్ అండి. సో ఒక్కసారి మీరు ఈ కొత్త ఇయర్ మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి రివ్యూతో మీరు మీ ఫండ్స్ అన్నీ కూడా, మీ స్కీమ్స్ అన్నీ కూడా ఏవి ఉంచాలి, ఏవి మనం డిస్కంటిన్యూ చేయాలి. కొంతమంది దగ్గర మల్టీ అసెట్ ఫండ్స్ ఉండవు, కొంతమంది దగ్గర గ్లోబల్ ఫండ్స్ ఉండవు. సో ఇట్లా గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ లేకపోతే సిల్వర్ ఫండ్స్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కదా. సో లైక్ దట్ యూ కెన్ మేక్ సర్టన్ చేంజెస్ అండి. ఒకసారి రివ్యూ అయితే తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఇన్వెస్టర్స్ టు డూ. మ్యూచువల్ ఫండ్స్ మీకున్న స్కీమ్స్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేయించుకోండి. ఇక నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఒక న్యూ ట్రెండ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నాయండి. దాన్నే మనము క్వాంట్ ఫండ్స్ అంటారు. సో క్వాంట్ అనగానే ఓహో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనుకుంటారు, బట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కాదండి, అది క్వాంట్ కేటగిరీ. అంటే ఇప్పుడు మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థెమటిక్ ఫండ్స్, ఇన్ఫ్రా ఫండ్స్ ఇలా అందరికీ అన్నీ తెలుసు. బట్ ఈ క్వాంట్ ఫండ్స్ ఏంటంటే రీసెంట్గా మార్కెట్లోకి వచ్చాయండి. దాదాపుగా 9,000 crores ఇందులో ఏయుఎంలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఈ క్వాంట్ ఫండ్స్లో ఒక 9 ఏఎంసీస్ ఈ క్వాంట్ ఫండ్స్ని లాంచ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. ఈవెన్ రీసెంట్గా ఎస్బీఐ కూడా ఈ క్వాంట్ ఫండ్ని, ఎన్ఎఫ్ఓ ఇప్పుడు కూడా రన్ అవుతుంది, న్యూ ఫండ్ ఆఫర్. సో అందరూ కూడా ఈ క్వాంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ మెంట్ బై దిస్ క్వాంట్ ఫండ్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక ఏఐ అంటే అంటే ఆల్గో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఆల్గో అంటే మ్యాథమెటిక్స్ని యూజ్ చేసి స్టాక్ పికప్ చేస్తారండి. అంటే మనకు ఇంతవరకు తెలిసింది ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ కూర్చొని ఆయన ఆబ్జెక్టివ్ ప్రకారము, ఆయనకున్న లిమిటేషన్స్లోని ఆబ్జెక్టివ్ ప్రకారము ఆ స్టాక్స్ని పికప్ చేసుకొని ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇలా ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్స్ ద్వారా ఫండ్ మేనేజర్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు స్టాక్ సెలెక్షన్ అనేది ఆ 20-30 స్టాక్స్ ప్రతి స్కీమ్లోని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ హౌ వీ నో ద మ్యూచువల్ ఫండ్స్ యాజ్ ఏ పూల్ ఆఫ్ ఫండ్స్ అని మనం తీసుకుంటాం. బట్ ఏంటంటే నౌ ద ట్రెండ్ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు అంతా కూడా మిషన్ లెర్నింగ్ వచ్చింది. క్వాంటిటేటివ్ మెథడ్స్ని యూజ్ చేసి, అంటే మనకి కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని, అంటే వాల్యూషన్ ఫ్యాక్టర్స్ కానీ, లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఇదేం పెద్ద కొత్తది కాదండి. అంటే ఒక మ్యాథమెటికల్ ఒక రూల్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏది కొత్త కాదు, ఒక రూల్ ఉంటుంది. ఫండ్ రైజర్ చేసే, అంటే ఫండ్ మేనేజర్ చేసే వర్క్, ఈ కాంబినేషన్స్, పెర్మిటేషన్స్ అన్నీ ఒక ఏఐ
ఆర్థమెటిక్ వాటికి క్యాలిక్యులేషన్స్ అన్ని ఇస్తారండి, వాళ్ళకి ఫ్యాక్టర్స్ ఇస్తారు ఏఐకి. Okay. ఏఐ ఏంటంటే ఒక మెషిన్ అనుకోండి, సో యు ఆర్ గివింగ్ సర్టెన్ కమాండ్స్. అంటే మ్యాథమెటికల్ గా ఏదైనా సరే మనిషి కన్నా మెషినే పర్ఫెక్ట్ గా చేస్తుందని ఒక నౌ ఎవ్రీవేర్ టెక్నాలజీ మనకు వచ్చేసింది. ఈవెన్ ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు డ్రైవర్ లేకుండా కూడా హ్యాపెనింగ్ కదా, డ్రైవర్లెస్ కార్స్ బైక్స్ వస్తున్నాయి కదండి. సో ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ మిస్టేక్స్, హ్యూమన్ బిహేవియర్ని లేకుండా ఇక్కడ మనం మెషిన్ని పెట్టేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా జాబ్స్ కూడా. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ హ్యూమన్ కన్నా కూడా మెషిన్ ఇంకా అక్యురేట్ అనేది మనమే ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు ఫండ్ రైజర్స్ పని లేకుండా పోతుందా అనేది ఒక సో ఫండ్ మేనేజర్స్ ని కూడా ఇది తీసేసి ఇవి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చేయండి, 60% రిటర్న్స్. ఈ 9,000 ఆల్రెడీ రన్ అవుతున్న క్వాంట్ ఫండ్స్ అన్ని కూడా ఇవి కూడా మంచి రిటర్న్స్ ఇచ్చి మంచి ట్రాక్ రికార్డ్ని. కాకపోతే ఇంకా అందరికీ ఈ క్వాంట్ ఫండ్స్ గురించి ఇంకా తెలియలేదు. సో జస్ట్ నౌ ఓన్లీ 10-11 ఫండ్స్ మాత్రమే ఈ క్వాంట్ ఫండ్స్ ఉన్నాయి. బట్ ఎవరైతే కొత్తగా మాకు ఇంకా చాలా లార్జ్ క్యాప్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి అనే కొత్తగా ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకైతే దిస్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ క్వాంట్ ఫండ్స్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి, ఎందుకంటే ఇదంతా కూడా ఒక రూల్ బేస్డ్ మీద అవి పికప్ చేస్తుందండి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా, హ్యూమన్ బయాసిస్ లేకుండా, అంటే ఫండ్ మేనేజర్ బిహేవియర్తో. ఎందుకంటే యాజ్ ఎమ్ హ్యూమన్స్ వీ డూ సమ్ మిస్టేక్స్, రైట్? ఈవెంట్స్ పరంగా రీబ్యాలెన్సింగ్ చేస్తుంది, తర్వాత స్టాక్ పికప్ చేస్తుంది, మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేస్తుంటుంది, అన్నీ కూడా అండి. రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అకార్డింగ్ టు కమాండ్స్ అది కూడా వర్క్ చేస్తుంది. అంతే దే ఆర్ గివింగ్ సర్టన్ కమాండ్స్. ఆ కమాండ్స్ ఏంటంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాటికి కమాండ్స్ ఇస్తుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్, పికప్ ద స్టాక్స్ వెన్ ఇట్ ఈస్ రీచెస్ పిఈ ఎట్ 20%, 20 పిఈకి రాగానే, లేకపోతే 10 పిఈకి రాగానే పికప్ చేయమని మీరు ఒక కమాండ్ ఇచ్చారనుకోండి. ఎప్పుడైతే ఆ స్టాక్ ఆ పర్టికులర్ పిఈ దగ్గరికి రాగానే ఇమీడియట్గా అది వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అది, అంటే అవుట్ ఆఫ్ 1600 లిస్టెడ్ స్టాక్స్ ఉన్నాయి. ఈ 1600 స్టాక్స్లోని అది ఎక్కడైతే ఆ స్టాక్ పిఈ ఎప్పుడైతే అది 20 పిఈ లేకపోతే మనం ఇచ్చిన కమాండ్ బట్టి 9 పిఈకి వచ్చిందో వెంటనే పికప్ చేస్తుంది. బట్ మ్యామ్ కొన్ని కరెక్షన్స్ టైంలో ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు క్యాష్ హోల్డ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇప్పుడు ఏ కూడా చేయగలదంటారా అలాగే? సో దానికి ఏంటంటే డిపెండ్స్ అండి, దానికి చాలా కమాండ్స్ ఇస్తారు. బట్ ఏంటంటే అంతా కూడా పాస్ట్ పెర్ఫార్మెన్స్ బట్టి ఇస్తారు. కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకంటే అది రేషియోస్ని లో వాల్టలిటీ ఉన్న స్టాక్స్ని పికప్ చేస్తుంది, అలానే క్వాలిటీ ఉన్న స్టాక్స్ని పికప్ చేస్తుంది. అంటే అంతా కూడా మ్యాథమెటికల్, అంటే అంతా కూడా డేటా, అంతా కూడా న్యూమరికల్ డేటా. అంటే ఇట్ ఈస్ రీడింగ్ ద న్యూమరికల్ డేటా అండ్ పికింగ్ అప్ ద స్టాక్స్ విచ్ మే నాట్ ఫీల్ కంప్లీట్లీ మనం అది కరెక్ట్ అని చెప్పము. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంత డేటా ఉన్నా ఒక పర్టికులర్ ప్రమోటర్, ఆ కంపెనీ ప్రమోటర్ కరెక్ట్గా లేదనుకోండి, క్వాలిటీ లేదనుకోండి, మీకు ఎంత పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నా లైక్ ఫ్యూచర్ అనేది మనం గెస్ట్ చేయలేము. సో అది ఒక్కటే లిమిటేషన్ అనేది ఉందండి. దట్స్ ఎంటైర్ డేటా, పాస్ట్ డేటాని బేస్ చేసుకొని మనం ఇచ్చిన ఈ కమాండ్స్ అండ్ రూల్స్తోనే అది పికప్ చేస్తుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్, వీ నో ద రూల్ 100 మైనస్ ఏజ్. అంటే ఒక రూల్ ఏమంటున్నారు, మీరు ఈక్విటీలో ఎంత పెట్టాలి అనేది మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీ ఏజ్ 30 అనుకోండి, 100 మైనస్ 30 అంటే ఎంత, 70. సో యూ హ్యావ్ టు స్టే 70% ఇన్ ఈక్విటీ. దట్ ఈస్ ఎ రూల్ దట్ వీఆర్ డే టు డే లైఫ్లో మనం వాడుతున్నాము. ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ వాటికి ఇస్తారు. ఐ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇలాంటి రూల్స్ ఒక 10 to 15 కమాండ్స్, 15 రూల్స్, 15 ఫ్యాక్టర్స్, ఆ ఆల్గో మ్యాథమెటిక్స్ అదంతా కూడా స్టాటిస్టిక్స్ యూస్ చేసి ఫైనల్గా ఏదైతే ఈ 10-15 పారామీటర్స్కి అది ఫిట్ అవుతుందో ఆ స్టాక్ని పికప్ చేస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఇంకొంచెం, అంటే అంత కంప్లీట్గా ఏదైనా సరే మనకి 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు కదా. సో దీంట్లో కూడా ఒక 2-3 పాయింట్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ డూయింగ్, ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్. అంటే ఏదైనా 100% పర్ఫెక్ట్ ఉండదు కదండి. ఈవెన్ ఫండ్ మేనేజర్స్ ఆల్సో విల్ డూ మిస్టేక్స్. డెఫినెట్లీ. సో హ్యూమన్స్ ఆల్సో విల్ డూ మిస్టేక్స్. ఈవెన్ టాప్ 10 తీసుకుంటే కింద ఉన్నవాడు పర్ఫార్మ్ చేసాడు, పైన ఉన్నవాడు అదే కదా. సో ఇవి ఇంకొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ ఆల్సో, ఎందుకంటే ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ, వై నాట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్? లేటెస్ట్ ట్రెండ్స్ మనం ఎప్పుడు వెల్కమ్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ ద న్యూ ట్రెండ్ అండి, క్వాంట్ ఫండ్స్ అనేది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఐడియాస్, కొత్త ట్రెండ్స్లోని మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ, అంటే ఇన్వెస్టింగ్ అనేది కంపల్సరీ అండి నౌ డేస్.
ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండడం అనేది అసలు కుదరదు. ఎందుకంటే యూ హ్యావ్ టు బీట్ ద ఇన్ఫ్లేషన్, యూ హ్యావ్ టు రీచ్ ద గోల్స్ కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం మనం అంటాం కదా, ఇన్వెస్ట్మెంట్ సహీ హే, మ్యూచువల్ ఫండ్స్ సహీ హే, బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పర్ట్ ఈజ్ ఆల్సో కంపల్సరీ. ఎక్స్పర్ట్తోని మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్స్తో కూడా మనము వెళ్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ క్యాన్ గివ్ సమ్ గుడ్ వెల్త్ క్రియేషన్ అయితే అవుతూ ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్ ట్రెండ్స్ నౌ డేస్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ సో లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలుసుకున్నారు కదండి. మరిన్ని అప్డేట్స్ పై మీకు మరింత అవగాహన కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.